ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారం గల ప్రభు, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆరాధించుట కొరకే మీ ప్రజలుగా, మీ సొత్తుగా మమ్మల్ని మీరు విమోచించారు. పాపం నుండి మాకు రక్షణ ఇచ్చారు. మీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. ఈ దినం ప్రభా మరొకసారి మిమ్మల్ని ఆరాధించుట కొరకే ఆయా స్థలాల నుంచి మీ ప్రజలైన వారిని తోడుకొచ్చారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం మా మధ్యన మీ సన్నిధి ఉంచండి, మీ సహవాసం ఉంచండి, మీ కృపను అనుగ్రహించండి. మీ దయని, మీ కనికరం ఎడల కనుపరచమని ప్రార్థన చేస్తూ ప్రభా, నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి ఏమాత్రం కూడా యోగ్యులం కాదు. అపాత్రులము, నిష్ప్రయోజకులమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు. ఇప్పటి వరకు కూడా పాటల్లో మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముందున్న సమయం కూడా నీకు మహిమకరంగా, కూడి వచ్చిన మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఏమైతే కోరుచున్నారో ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకే మమ్మల్ని కూడా మీరు మీ ఆత్మచేత నింపండి ప్రభా. నీ వాక్య ప్రత్యక్షతలోంచి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నమ్మకమైన తండ్రి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చండి. అలాగే ప్రభా మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం నెరవేర్చమని ప్రభా, నీ నామానికి మహిమ కలిగినట్లు పరిచయాన్ని జ్ఞాపం చేసుకున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 13వ వచనం జరిగించుకున్నాను ప్రభా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నెరవేర్చమని ప్రార్థన చేస్తాను ప్రభా. ఇప్పటి వరకు కూడా అనేక స్థలాల నుంచి బేతనీయకు నడిపించారు. కృతజ్ఞత చెల్లిస్తూ ఇంకెవరైతే మార్గం ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపని, మీ సహాయం వారు కనిపించు. మీకు ఇస్తానన్నారు, నా నామం నన్ను ఏదడితే చేస్తానన్న ప్రభా. ఆరాధించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకే మమ్మల్ని మీరు సిద్ధపరచమని, దుష్టుడి నుంచి కాపాడమని, మా ప్రభును రక్షకుడుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మా మీద ప్రోక్షించి కడిగి పవిత్రపరచమని, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చమని మా ప్రభును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువును ఆరాధించుట కొరకే మలాకీ గ్రంథం 1వ అధ్యాయము. ప్రభువును ఆరాధించుట కొరకే దేవుని వాక్యము మలాకీ గ్రంథంలోంచి 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కలిసి చదువుకుందాం అందరం. చివరి పరిశుద్ధ గ్రంథంలోంచి మలాకీ అంటే మత్తయికి ముందు ఉంటుంది, మత్తయి సువార్తకు ముందుగా 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులు నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. చూసారండి, మనం చదివిన భాగంలో దేవుడు ఏమై ఉన్నాడంటే ఘనమైన మహారాజు అయి ఉన్నాడు. అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. అంటే ఆరాధనలో ఏముండాలంటే ఏ దోషం ఉండకూడదు. గత
ఆదివారం కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. ఏ లోపం ఉండకూడదు. ఆయన తగినట్టుగా ఉండాలి ఆరాధన. మనకు తగినట్టు కాదు, కానీ ఎవరికి తగినట్టుగా ఉండాలండి? ఆయన నామానికి తగినట్టుగా ఉండాలి ఆరాధన. పైన ఇంకో మాట ఉంటుంది చూడండి, 12 వచ్చిన కానీ చదువుదాం. 12. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుతున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగనే మీరు నైవేద్యము చేసి మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా. చూసారండి, మన ఆరాధనలు ఏముండకూడదు? ఏ దోషం ఉండకూడదు. వారి నైవేద్యం ఏం చేస్తున్నారంట? కుంటిదాన్ని, తెగులుదాన్ని, దోచబడి దాన్ని తెస్తున్నారంట. ఇది వారి నైవేద్యం. అటువంటి నైవేద్యం నేను అంగీకరించునా. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? ఘనమైన మహారాజు. ఆ మహారాజుని ఆయన తీసుకొచ్చేది ఎటువంటి తీసుకొస్తున్నారంటే చెడిపోయింది తీసుకొచ్చి మొక్కుబడి చేస్తున్నారంట. ప్రభు అంగీకరిస్తాడా? చెప్పండి. అంగీకరించడు. నిజమే కదా. మనం ఏదైనా మనం తినే పదార్థాల్లో కానీ ఫలాల్లో కానీ ఏదైనా పాడైపోయింది అనుకోండి, మనం తీసుకుంటామా? పాడేస్తాం కదా. మనుషులమైన మనమే తృణీకరిస్తాం. మరి దేవుడు ఎలా తీసుకుంటాడు? దేవుడు ఏమై ఉన్నాడంటే ఘనమైన మహారాజు. ఈ రాజుని మనం ఆరాధించడానికి ఈ దినం మనం సమకూర్చబడ్డాం. చాలామంది ఉంటారు కానీ ఆరాధనకు యోగ్యులు కాదు. కానీ మనం ఆరాధించే దేవుడు ఆయన ఆరాధనకి యోగ్యుడు. ఆయనలో ఏ దోషం లేదు. మరి ఆయన ప్రభు ఘనమైన మహారాజు ఉన్నాడు. చూడండి, కొన్ని విషయాలు ప్రభు వాక్యం ద్వారా తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఈ రాజు గురించి కీర్తన గ్రంథం 95 అధ్యాయం 3వ వచనం చదవండి. ఈయన ఎవరండి? ఈ ఘనమైన మహారాజు ఎవరికి రాజు? దేవతలందరికీ పైన ఉన్నాడు. అంటే మహోన్నతుడైన, అంటే వారికి పైన రాజు ఈయన. ఈ రాజు మన నుండి కోరేది ఏంటంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనం ఆరాధించాలి. అది కోరుచున్నాడు ఆయన. ఎందుకంటే ఏదైనా నీచమైంది, చెడిపోయింది, ఇంకేముందండి అక్కడ చదివిన భాగంలో కుంటిది, తెగులు వచ్చింది అంటే ఏదో లోపం ఉంది. ఆ లోపమైన నైవేద్యం తీసుకుంటేనే ప్రభు ఏమన్నారు? తృణీకరిస్తారు. మనం కూడా ఏ ఆరాధన ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఆయన ఎవరికి రాజు? చదవండి ఆ మాట. 9వ అధ్యాయం 3వ వచనంలో దేవతలందరికీ పైనున్నాడైనా, పైనున్నాడైనా. కీర్తన గ్రంథం మళ్ళీ చదవండి ఆ భాగాన్ని. 95వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. ఈ మహారాజును ఆరాధించడానికి దేవుడు ఇక్కడ నేను తీసుకొచ్చాడు. రాజు దగ్గరికి వచ్చాం మనం. రాజు దగ్గరికి వెళ్ళాలంటే చెప్పండి, వెళ్ళగలమా? పరిపాలించే రాజు ఆయన రాజ్యం ఉంది. ఆ రాజు దగ్గరికి రావాలంటే చూడండి, ఒక మాట ఉంటుంది. అదే కీర్తన గ్రంథం 93వ అధ్యాయము 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రమును ధరించి. ఆయనలో ప్రభావం ఉంది. ఈ భూమి మీద ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రభావంలోంచే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఏం చేయబడ్డదండి? స్వస్థత పొందింది. ఆయన ప్రభావం గల రాజు. 2వ వచనం కూడా చదవండి, ఆ మాట ఉంటుంది. 93:2. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైన, సదాకాలం ఉన్నవాడువు నీవే. చూసారండి, ఈ రాజు సదాకాలం ఉంటాడు. ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఎంతోమంది ప్రభుత్వం చేస్తుంటారు. వారి స్థిరులు కాదు. వారిలో ఏం లేదు చెప్పండి? వారిలో ఏం లేదు. వాళ్ళు నిరంతరం ఉంటారా? వారిలో ఏముంది? మరణం ఉంది. కానీ ఈ రాజు సదాకాలం ఉన్నవాడంట.
ఈ రాజు గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 47 అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఈయన ఇంకా దేవతలకే రాజు కాదు, భూమికి కూడా. ఎవరండి ఈయన? చదవండి ఆ మాట మరలా. 47 అధ్యాయం 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. భూమికి ఆయనే రాజు. చాలామంది ఎకరాలు రకరకాలుగా స్థలాలు ఉంటే వాళ్ళ గురించి ఏం చెప్తారండి? పరిపాలిస్తున్నాడు, ప్రభుత్వం చేస్తున్నాడు, ఈ భూమి అంతా ఆయిందని చెప్తారు. మాది ఇదంతా, ఈ ఎకరాలు మాయి, పొలాలు మాయే, ఈ వ్యవసాయం మాదే, ఇది మాదే, అది మాదే అని ఏం చెప్పుకుంటారండి? అసలైన రాజు ఎవరు? దేవుడు. చూడండి ఎందుకంటే ఆయనే భూమి ఆకాశం సృజించిన దేవుడు. 47 అధ్యాయం 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అంటాడు. ఆ రాజు గురించి ఇంకో మాట అదే కీర్తనలో చూడండి. 6వ వచనం. దేవుణ్ణి కీర్తించుడి, మన రాజుని కీర్తించాలి. దేవుణ్ణి కీర్తించుడి. దేవుడే రాజు. అక్కడ రాయబడ్డదే. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. దేవుణ్ణి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. కింద ఇంకో మాట ఉంటుంది 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఏం చేయాలంటే రమ్యముగా కీర్తనలు పాడుడి. ఇంకో మాట ఉంటుంది 8వ వచనం. దేవుడు అన్యజనులకు కూడా రాజు అయి ఉన్నాడు. ఆయన ఎవరెవరికి రాజుగా ఉన్నాడు చెప్పండి? సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు, దేవతలందరికీ పైన రాజు అయి ఉన్నాడు, అన్యజనులకు కూడా రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడంటండి. ఆయన సింహాసనం ఎటువంటిది? పరిశుద్ధమైంది. ఈ రాజు పరిశుద్ధుడైన రాజు. ఈ రాజు మహిమగల రాజు. ఈ రాజు సర్వభూమికి ఏమై ఉన్నాడండి? రాజు అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. ఈయన ఏలే రాజు. ఈ రాజుని మనం ఆరాధించడానికి ఇది మన అందరినీ సమకూర్చాడు. ఎంత గొప్ప ధన్యత మంది చెప్పండి. ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. మనుషులు ఏలబడి కిందే ఉంటారు. వాళ్ళు ఒక 5 సంవత్సరాల పరిపాలన ఉంటే వాళ్ళ పేరు చెప్పుకుంటారు, వాళ్ళు ఫ్లెక్సీలు కడతారు, అవి చేస్తారు, ఈ చేస్తారు, ఊరిక పొగుడుతారు. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెవరికైనా అధికారం వచ్చింది మళ్ళీ వాళ్ళని పొగుడుతారు. నిజమే కదా? కానీ దేవుడు ఏమన్నాడండి? మనకి రాజు. అందుకే ఒక దినాన చూడండి, కీర్తన గ్రంథం 145 అధ్యాయము 1వ వచనం. 145 అధ్యాయం 1వ వచనం. రాజువైన నా దేవ, నిన్ను గణపరిచెదను, నీ నామం నిత్యము సన్నతించును. చూసారండి, ఈ రాజుని దావీదు రాజే, కానీ ఆయనకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎటువంటి రాజు అంటే మహిమగల రాజు. ఆ రాజు ఎటువంటి రాజు అంటే చెప్పండి? మహత్యం గల మహారాజు. ఆ రాజు సింహాసనము చెప్పండి ఎటువంటిది? చూడండి, మనం చదివిన భాగం 145 అధ్యాయంలో కింద ఉంటుంది చూడండి ఆ మాట. 13వ వచనం. నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరము నిలుచును. మరి ఈ సమయంలో అటువంటి రాజు ఏమై ఉన్నాడండి? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఏ రాజు అంట? ఘనమైన మహారాజు. ఆ రాజుని ఈ రాజు గణపరుస్తున్నాడు. మనకు తెలుసు దావీదు పశువులు ఏం చేసాడండి? పశువులు మేపుకునేవాడు, గొర్రెల కాపరి. గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేశాడు. నేను కూడా పశువులు ఉన్నప్పుడు పశువులు కడిగేవాడిని, పశువులు ఆ పేడ కూడా తీసేవాడిని. ఆ గేదెలు ఉన్నప్పుడు ఆ పశువులు ఈయన టైంలో వాటికి శుభ్రం చేసేవాడిని, గడ్డి కోసేవాడిని. నేను అనుకుంటాను ఒక్కోసారి ఎంత అనర్హుణ్ణి, నన్ను కూడా రక్షించాడు ప్రభు. నేను అనుకుంటాను పరిశుద్ధ గ్రంథంలో చదివిన భాగాల్లో ఆమోసు పశువులు కాపురే, దావీదు పశువులు కాపురే, మోషే పశువులు కాపురే, యాకోబు సంతానం పశువులు కాపురే.
చూడండి వారికి ఎంత ఆధిక్యత దేవునిచ్చాడు. అసలు మన స్థాయి మనం చెప్పుకుంటా కూడా మనకి సరిపోదు. ఎందుకంటే మనం అంత ఎటువంటి వారు అండి చెప్పండి. ఒక మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 113 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. మనం ఈ లోకంలో ఏ స్థితిలో ఉన్నామంటే 113 అధ్యాయము 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తివాడు. చూసానండి, మనం అందరం దరిద్రులను. దావీదు అందుకో సాట్ అంటాడు, నేను దరిద్రుడునా అంటాడు. ఎవరంటే దావీదు దరిద్రుడిని రాజుగా చేశాడు. ఆ రాజు అంటాడు, రాజువైన నా దేవా నిన్ను నేను గణపరిచేది. ఇదేనా మనల్ని కూడా దేవుడు ఆయన గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ప్రేమించడానికి మనల్ని ప్రభు ఇక్కడ సమకూర్చాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను ఎత్తివాడు. ఎందుకు పైకెత్తిచాడు చెప్పండి. 7వ వచనం, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడికై. చూసారండి, ఎక్కడ కూర్చుండబెడతాడంట? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడికై. మన స్థితి మనకు తెలిస్తే ఆయన ఆరాధించకుండా ఉండలేము. అది ఎందుకంటే ఆయన ఎటువంటి వాడండి? ఘనమైన మహారాజు, శాశ్వతమైన రాజ్యం ఉంది, ప్రభావం ఉంది ఆయనకి, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూసారండి, ఎందుకంట లేవనెత్తేది చెప్పండి? ఎక్కడ కూర్చుండబెట్టాలని? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు. దరిద్రుల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? అధికారులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఉంది, అక్కడ కూర్చుండబెట్టుటకి. మహిమగల సింహాసనమును ఏంటంటే అండి, ఏ సింహాసనం? మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని, ఎవరిని? దరిద్రుల్ని. మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. చూసారండి, ఇది మన ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడికే. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను ఎత్తువాడు. ఈయనకి రాజ్యం ఉంది, ఈ రాజు. మనం ఆ రాజుని చూసారా ఆరాధించడానికి ఈ బేతనేకి నడిపించి. ఈ సమయంలో ఆయన రాజ్యం ఎటువంటిదండి? శాశ్వతమైన రాజ్యం. ఆయన ఎవరి మీద రాజుగా ఉన్నాడు? దేవతలకు అందరికి పైన చెప్పాలి, మహారాజు, పైనున్న రాజు, సర్వభూమికి రాజు, అన్యజనులకి. అన్యజనులు అంటే అందరం, మనం అందరం అటువంటి వారమే. ఈ రాజుని మనం ఆరాధించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రాజు గురించి ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 45 అధ్యాయము 6వ వచనం. నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము. ఆయనకు రాజదండం ఉంది. అది ఎటువంటిదండి? న్యాయార్థమైన దండము. దేవుడి సింహాసనం నిరంతరము నిలుస్తుంది. దేవునికి శాశ్వతమైన రాజ్యం ఉంది. ఆయన సింహాసనం నిరంతరము నిలుస్తుంది. నీ రాజదండము ఎటువంటిదండి? న్యాయార్థమైన దండం. 11వ వచనం, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి ఏం కోరుతున్నాడండి ఈ రాజు? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి ఏం చేయాలి? నమస్కరించాలి, ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి, గణపరచాలి. అందుకే దావీదు జీవితంలో మాట ఉంటుంది, నేను ఎంతటి వాడును అంటాడు ఆయన. ఎటువంటి వాడండి రాజు? రాజే, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తగ్గించుకుంటాడు. రాజు, యుద్ధవీరుడు, సౌలు చేయలేని పని గొలియాతుని చంపలేకపోయాడు, కానీ దావీదు చేశాడు.
అయినప్పటికీ కూడా ఆయనకు ఘనత పేరు ఉంది, కానీ దేవుని దగ్గరికి వచ్చినాడు ఏమంటాడండి? నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఇదే ఆరాధన. నిన్ను తగ్గించుకున్నప్పుడే వస్తుంది నీలోంచి యథార్థమైన ఆరాధన. ఈ ఆరాధనే ప్రభు కోరుచున్నాడు. మన స్థితిని బట్టి మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో అది యథార్థమైన ఆరాధన కాదు. ప్రభు దృష్టికి మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. ప్రభా, నేను ఎంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. నిజమే కదా? ఈ తగ్గింపు జీవితం ఎప్పుడైతే ప్రభు కనబడుతుందో అదే యథార్థమైన ఆరాధన. అదే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించారు. ఈ రాజుకి ఏం కోరుచున్నాడండి చెప్పండి? ఈ రాజు నీ ప్రభు, అతడి నీ సౌందర్యమును కోనెడు. అతనికి ఏం చేయాలి? నువ్వు నమస్కరించాలి. ఇక్కడ మాట ఉంటుంది చూడండి, అదే 45 అధ్యాయం 12వ వచనం. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనుల్లో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలదంటండి. ఎటువంటిదండి రాజకుమార్తె? మహిమ గలది. ఈ సమయంలో ప్రభువును మనం ఆరాధించడానికి ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చేశాడో కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ప్రభువుని ఆరాధిస్తాం. దావీదు తెలుసుకున్నాడు, అందుకే అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను నేను గణపరిచేదనాను. తన స్థాయి తను తెలుసుకున్నాడు, తను ఎక్కడుండేవాడో తెలుసుకున్నాడు. కానీ ప్రభు ఆయన రాజుగా చేశాడు, అభిషేకించాడు, అధిపతిగా చేశాడు. అందుకే ఆయన ప్రభువుని గణపరుస్తున్నాడు. మరి ఈ సమయంలో ఒక మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 4వ వచనం. దేవా నీవే నా రాజు. ఎవరండి? నీవే రాజు. ఆయన మనకు రాజుగా ఉండాలి, మనల్ని పరిపాలించేవాడుగా ఉండాలి. ఆయన ప్రభుత్వం కింద మనం రావాలి, అప్పుడే మనం ఆరాధిస్తాం. ఈ రాజు గురించి ఆయన దేవా నీవే నా రాజు, నీవే నా రాజు, నేను నిన్ను గణపరుస్తాను, నిన్ను సన్నుతించేదను. మరి ఇటువంటి రాజు మన రాజుగా ఉన్నాడా చెప్పండి? మనం చదివిన భాగంలో 45 అధ్యాయం 6వ వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చు, నీ రాజదండము. ఏంటి రాజదండము? అది న్యాయార్థమైందని రాయబడ్డది. ఏంటి రాజదండం వల్ల మనకేం కలిగింది చూడండి. కొన్ని విషయాలు లేఖనాల్లో తెలుసుకుని చూడండి. మొట్టమొదటిగా ఆయన అంటాడు, కీర్తనాకారుడు 23వ అధ్యాయము కీర్తన 23 4వ వచనంలో ఒక మాట ఉంటుంది ఈ రాజదండం గురించి. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను. ఈ దండం ఏం చేస్తుందంటే ఆదరిస్తుందంట. ఈ దండం ఏం చేస్తుందండి? న్యాయార్థమైందే. ఎప్పుడు ఆదరిస్తుంది? ఆదరణ ఎప్పుడు కావాలి? చాలామందికి అనారోగ్యాలతో ఉన్నప్పుడు ఆదరించే వాళ్ళు ఉండరు. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, డబ్బు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అందరూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఏమి ఉండదండి? ఆదరణ ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో దేవుడు ఏం చేస్తాడు? దావీదుకి అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఈ శ్రమలో ఆయన రాజదండము ఎటువంటిదండి? న్యాయమైంది. ఈ రాజదండం గురించి ఒక మాట ఉంది. సంఖ్యాకాండం చూడండి 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూస్తున్నాము కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఎక్కడి నుంచి లేస్తుందండి? లేచుట. ఆ రాజదండం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ నక్షత్రం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉదయించాడని ఈ లోకానికి ప్రభు అంటారు, నేను లోకమునకు వెలుగు అన్నాడు. ఈ రాజదండం ఎటువంటిదంటే న్యాయార్థమైంది. అందుకే ఆ రాజదండం గురించి దావీదు అంటాడు, నీ దండము నన్ను
ఆదరించి. మొట్టమొదటిగా ఆ రాజదండం ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఈ రాజదండం గురించి కొన్ని విషయాలు చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 10వ వచనం. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టి చాపునో వారు తప్ప ప్రతివాడును సంప్రదింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న ప్రజలందరికీ తెలిసి ఉన్నది. ఈ రాజదండము ఎవరి దగ్గర ఉందండి? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 1వ వచనం. అహష్వేరోషు దినముల్లో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 125 ఏండ్ల సంస్థానంలో అహష్వేరోషు ఏను. అంటే ఈ రాజు దగ్గర ఉంది. ఈయన రాజు, ఏలేవాడు. ఈ ఏలే రాజు దగ్గర ఏముందండి? బంగారపు దండం ఉంది. ఆ దండము ఆ రాజు ఎవరి వైపు అయితే త్రిప్పుతాడో ఆ వ్యక్తి ఏమవుతాడండి? బ్రతుకుతాడు. అంటే ఆ రాజు చేతిలో ఉన్న ఆ బంగారపు దండం ఎవరి తట్టయితే చాపుతాడో, అంటే పిలవాలి రాజు, పిలవకముందు వెళ్ళారనుకోండి, ఏముంది అక్కడ? మరణం ఉంది. అది ఆజ్ఞ. అది ఈ ఆజ్ఞ రాజు ఇచ్చాడంటే ఆజ్ఞ నెరవేరుతుంది. అటువంటి పరిస్థితుల్లో చూడండి, ఆ బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు ఏమైపోవాలి? సంబరం, అంటే చనిపోవాలి. ఈ రాజదండం మనకి ఏం తెలియజేస్తుందంటే జీవాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుందండి? మొట్టమొదటిగా ఆదరిస్తుంది, రెండవదిగా జీవం అంటే చెప్పాలి బ్రతికిస్తుంది. చూడండి, ఇంకో మాట ఉంది, అదే 5వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు చాలండి. రాజుకి ఏం కలిగిందండి? దయ పుట్టిందంట. అప్పుడు రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొన ముట్టాను. చాలండి. పైన ఒక మాట ఉంటుంది చూడండి, 4:16. నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానం చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉండను. నేను రాజునొద్దు ప్రవేశించను, నేను నశించను. చూసారండి, ఎస్తేరు తెగించింది. ఎస్తేరు ఏం చేసిందండి? మరణానికి ముందుకొచ్చింది. యేసు ప్రభువు వారు కూడా అలాగే ఈ లోకంలో మరణం ఉంది, లోకంలో పాపం ఉంది, శిక్ష ఉంది. కానీ ప్రభు కూడా ఏం చేశాడండి? లోకంలోకి వచ్చి మరణానికి ముందు నడిచాడు. ఈ ఎస్తేరు కూడా చూడండి, నేను నశించింది. యేసు ప్రభు వారు కూడా నశించిపోతున్న మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడండి? చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది ఆయన గురించి. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 50వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట. చూసారండి,
ఆ దినాల్లో అయితే ఎస్తేరు తన జనం కొరకు ఏమంది ఆవిడ? నేను నశించినా నశిస్తానంది. ఈయన కూడా ఏం చేశాడు యేసుప్రభు వారు? మన జనమంతయు నశింపుకున్నాడు, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోట. మన కొరకు చనిపోవడానికి వచ్చాడు యేసుప్రభు. అందుకే మొట్టమొదటిగా ఆ రాజదండం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది, రెండోదిగా ఆదరిస్తుంది ఈ రాజదండం. చదవండి ఇప్పుడు ఎస్తేరు గ్రంథం, ఒక మాట ఉంది అక్కడ, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకుని ఉమ్, 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 చూచి ఉమ్, ఉమ్, ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొన ముట్టెను. ఈ రాజదండం మూడవదిగా ఏం చేస్తుందంటే రాజు ముఖాన్ని చూసింది. అంతర్గృహంలోకి రాకూడదు, రాజుని చూడకూడదు, కానీ ఈ చచ్చిపోవాలి. ఈ రాజదండం ఏం చేసిందండి? మూడవదిగా ఆ రాజుని చూసింది ఎస్తేరు. ఆవిడ రాణియే, కానీ అక్కడికి రాకూడదు. ఎప్పుడైతే ఆ రాజదండం ఆమె తట్టు చాపగా ఎస్తేరు ఎక్కడికి వచ్చిందండి? రాజు దగ్గరికి వచ్చేసింది. రాజు చేతులు ఏముంది? రాజదండం. అంటే రాజు యొక్క ముఖాన్ని చూసింది. ఇది మూడోది. 4వది చూడండి, ఒక మాట ఉంటుంది, చదవండి అదే మాట, 5వ అధ్యాయము, మళ్ళీ చదవమ్మా. ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలండి. రాజుతో ఏమొచ్చిందండి ఆవిడికి? సహవాసం. ఈ రాజదండం ఏం కలగజేసింది? సహవాసాన్ని కలగజేసింది. మొట్టమొదటిగా జీవాన్ని కలగజేసింది, రెండవదిగా ఆదరణ కలగజేసింది, మూడవదిగా ఏం చేసిందండి? చెప్పాలి, సహవాసం. రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, ఎందుకంటే ఆజ్ఞ ఉంది అక్కడ. ఆ దండం ఆమెకి ఏం చేసిందంటే సహవాసాన్ని కలిగజేసింది. రాజు ముఖాన్ని చూసింది. ఇంకేం చూసిందండి రాజదండం వల్ల? చూడండి, ఒక మాట ఉంటుంది, చదవండి ఎస్తేరు గ్రంథం అదే 5వ అధ్యాయము, ఒక మాట మరలా జ్ఞాపం చేసుకుందాం. చదవమ్మా, అదే 5వ అధ్యాయము, మరలా అదే వచ్చిన చదవండి. రాణి అని ఎస్తేరు ఎక్కడ నిలబడ్డదండి? ఆవరణలో నిలబడి. ఆవరణలో నిలబడ్డది అంటే బయట. ఎన్ని సంస్థానాలకి రాజు ఈయన? చూసారా, రాజు దగ్గర నిలబడిందంటే అక్కడ ఏమొచ్చింది? ఘనత వచ్చింది. చూడండి, చాలామంది చెప్పుకుంటారు, మా బంధువే పలానా ఉద్యోగం చేస్తున్నాడు, పలానా వ్యక్తి. ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఆ వ్యక్తి అసలు చూడడం పలకరించడు, వీళ్ళకి ఏమొస్తుంది? ఘనత వస్తుందని చెప్పుకుంటారు. కానీ రాజు దగ్గరికి వచ్చినప్పటికి ఆమె ఏమొచ్చిందండి? ఘనత వచ్చింది అంటాడు రాజు. చదవండి ఆ మాట. ఆ 3వ వచనంలో ఏమంటాడు? రాజు రాణి అని ఎస్తేరు, నీకు ఏమి కావాలి? నీ మనవి ఏమిటి? రాజు స్వరం ఎంది? ఏమిందండి? స్వరం ఎంది? రాజుని చూసింది, రాజుని చూసింది, రాజు స్వరం ఎంది? దీనికి అంతటికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి, రాజదండం. ఆ రాజదండం కానీ ఆవిడికి చూపించకపోతే ఆ దినాన్ని ఏమేమోవాలి? అవి చచ్చిపోవాలి ఆమెలో. చూసారా, అందుకే ఈ ఘనమైన మహారాజును మనం ఆరాధించాలంటే మనం ఎలా ఉండాలండి? ఆయన తగ్గట్టుగా ఆరాధించాలి. ఆయన ఎవరికి రాజు? దేవతలందరికీ పైన రాజు, అన్యజనులకు రాజు.
సర్వభూమికి రాజు. ఈ రాజును ఆరాధించడానికి మనల్ని కోరుకున్నాడు ఆయన. మన ఆరాధనలు ఏముండాలండి? ఏ దోషం ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు. అంత మాత్రమే కదా, ఆ రాజధాని ఇంకేం చేసి క్షేమాన్ని కలుగజేసింది. ఏం కలుగజేసిందండి? క్షేమం. మరి ఆ రాజు దగ్గరే ఆవిడ అంత ఘనత వస్తే మన రాజు ఎటువంటి వాడు చెప్పండి? ఘనమైన మహారాజు. ఈ రాజు గురించి చూడండి, ఒక మాట ఉంటుంది తిమోతికి రాసిన పత్రికలో 6:16 చదవండి. సమీపింపరాని ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడంట. ఈ రాజు ఎటువంటి వాడు? ఆయన మాత్రమే. ఎటువంటి రాజు అండి మన రాజు? సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడు. పై వచనం చదవండి, 15వ వచనం. శ్రీమంతుడును చాలండి. ఈ రాజు ఎవరికి రాజు అండి? రాజులకు రాజు. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువైన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడాను. మనుషుల్లో ఎవడను ఆయనను చూడలేదంట. మనుషులు ఎవరు చూడలేదు. చూస్తే ఏమవుద్దండి? ఆయన చూస్తే చచ్చిపోతారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ఎవరు చూడలేదంట. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1:18 చదవండి. యోహాను సువార్త 1:18 ఎవడను ఎప్పుడైనాను ఎవరూ చూడలేదు, దేవుని చూడలేదు. ఆ రాజుని చూడాలంటేనే అక్కడ ఏముందండి చెప్పాలి? ఆజ్ఞ ఉంది. పిలవబడక ముందు ఎవరైనా వస్తే ఏమైపోతారు? చనిపోవాలి. కానీ అక్కడ రాజదండం ఉంది. ఆ రాజదండం ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, సావాసం ఇస్తుంది. ఆ రాజు స్వరం వినొచ్చు. ఇంకేమిస్తుందని ఘనత ఇస్తుంది. మరి మన ప్రభు మన కొరకు మనల్ని రాజులుగా చేయడానికి ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడండి? నలగొట్టబడ్డాడు. ఆ రాజు పిలాతు దగ్గర నిలబడ్డాడు. ముఖం మీద ఉమ్మేస్తే, అవమానిస్తే, దూషిస్తే, తల మీద ముళ్ళకిరీటం పెడితే ఆ రాజు అవమానాన్ని భరించాడు. ఎప్పుడైనా గ్రహించావా? రాజు అంటే రాజు వస్త్రాలు ఘనత విడిచిపెట్టడు. కానీ మన ప్రభు విడిచిపెట్టాడు. దేని కొరకు? మనల్ని ఏం చేయాలనండి? రాజులుగా చేయాలని. ఆనాడు దావీదును రాజుగా చేసాడు. ఆ రాజు ఏమన్నాడు? రాజువైన నా దేవా నేను నిన్ను మర్చాను. మనల్ని కూడా రాజుగా చేసాడు ప్రభు. ఎప్పుడైనా ఆలోచించావా? రాజు అంటే పేరు పెట్టుకుంటే రాజు అయిపోడు. ఏముండాలండి చెప్పాలి? రాజు అని పెట్టుకుంటే సరిపోదు. ఆ రాజుకి రాజ్యం ఉండాలి, పరిపాలన చేయాలి, ప్రభుత్వం ఉండాలి, అధికారం ఉండాలి. ఈ ప్రభుత్వం కలిగిన ఈ రాజు ఈ లోకానికి వచ్చి ఆయనే చట్టం, కానీ ఆయన చట్టానికి లోబడ్డాడు. చూసారా? ఆయనే రాజు, కానీ పిలాతు దగ్గరికి వచ్చి ఎలా నిలబడతాడండి? చూడండి, ఒక మాట ఉంటుంది. సువార్తలో ఆయన గురించి ఒక మాట రాయబడ్డది. మత్తయి సువార్త 27:11 ఎక్కడ నిలిచాడండి ఈ రాజు? అధిపతి ఎదురు నిలిచాడు, చట్టం దగ్గర నిలిచాడు. అందుకే ఈయన రాజదండం ఎటువంటిది? న్యాయార్థమైంది. చాలామంది అన్యాయంగా జీవిస్తారు. అధికారం ఉంటే చాలు ఏం చేస్తారండి చెప్పాలి? అన్యాయంగా జీవిస్తారు. కానీ ఈ రాజు అటువంటి వాడు కాదు. ఎక్కడ నిలబడ్డాడంట? యేసు అధిపతి నిలిచాడంట. నిలవలసిన పని ఏంటి? రాజే కదా, పరిపాలిస్తాడు కదా. ఎందుకు నిలిచాడు? అక్కడ ఒక మాట, అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా? చూసారండి, యూదుల రాజుని పూజించడానికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు
ఎక్కడ వారు గ్రహించారు. ఈ రాజు ఎక్కడ నిలబడ్డాడండి? అధిపతి ఎటు నిలిచాడు. మరి ఈ రాజుని మనం ఆరాధించాలి. దేని కొరకు నిలబడ్డాడు? నిన్ను నన్ను కూడా ఏం చేయాలని? రాజులుగా చేయాలని. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకట్లో నుండి చాలండి. ఇప్పుడు మనం ఒకప్పుడు చీకట్లో ఉండేవాళ్ళు, అంధకార సంబంధులు. ఇప్పుడు ప్రభు మమ్మల్ని ఎక్కడ పిలిచాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఏం చేశాడైనా? పిలవడం మాత్రమే కాదు, ఏం చేశాడంటే ఏర్పరచబడిన వంశము, రాజులంట. మనం ఎవరు? రాజులు. ఇది ఎప్పుడైనా గుర్తిస్తావా? ఇంకా భూమి మీద వెతుక్కుంటూ ఉంటారు చాలామంది, మేము అదండి, మేము ఇదండి. నేను రాజుగా చేశాడైనా, పరిశుద్ధునిగా చేశాడు, నీతిమంతునిగా చేశాడు, యాజకుడిగా చేశాడు. దేవుడు అలా చూస్తుంటే మనం ఏం చూస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇంక నేను అదండి ఇదేనని చెప్పుకుంటూ ఉంటారు. అది కాదు, ప్రభు నేను ఎందుకు పిలిచాడు? ఒకప్పుడు చీకట్లా చెప్పుకున్నా, రైట్. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఒక చోట మేము సువార్తకి వెళ్తే ఒక సహోదరి ఏముంది, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకుంది. ఏమని చెప్పుకుందండి? ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకుంది ధైర్యంగా. మాకు గర్వించాను నేను. ఎవరంట? క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే ఏర్పరచబడిన వంశం, రాజులు. చూడండి, యేసుప్రభువారు అంటారు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంటుంది, క్షమించండి, ఆ మాట కాదు, 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 40వ వచనం. ఇక్కడ ఒక సందర్భంలో ప్రభు అంటారు చూడండి, అది కాదు కానీ సందర్భం అది కాదు, ఒప్పుకొనుడి గురించి ఉంటుంది. చదవండి, 33వ వచనం అంట. మనుషులు ఎదుట, ఈ మాట చదవండి, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను. ఈ దినాలు అలాగున్నాయి. చదవండి అదే మాట, మనుషులు ఎదుట నన్ను ఎరుగనను. దేని గురించి చెప్పాలి? చూసారు, ఈ మాట ముందే ప్రభు చెప్పేశాడు ఇలా జరుగుద్దని. ఎందుకని చెప్పండి? ఆయన్ని ఒప్పుకుంటే, ఆయన్ని అంగీకరిస్తే ఏం చేస్తారు? సమాజ మందిరంలోంచి వెలివేస్తారు, ఏమి ఇవ్వరు ఇంకా. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు, రాజుగా చేశాడు. ప్రభు ముందుగానే చెప్పాడు అక్కడ, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునేవాడు ఎవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొని. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాడిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను. ఈ దినాలు అలాగే, ఒక ఉద్యోగం గురించి, ఒక వివాహం గురించి, ఏదో పరిస్థితుల్లో ఏమంటారు? యేసు ప్రభు ఎవరో ఎరగనట్టుకుంటారు. అది ముందుగానే ప్రభు చెప్పాడు. కానీ ఈ రాజు మనల్ని రాజుగా చేయడానికి ఎక్కడ నిలబడ్డాడండి? పిలాతు దగ్గర నిలబడ్డాడు. ముఖం మీద ఉమ్మేస్తే, చెంపదెబ్బలు కొట్టిన, అవమానపరిచిన, ఏం చేసినా కానీ ఈ రాజు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఎంతోమంది రాజులు వస్తారు, ఏం చేస్తారు? కొట్టినోని కొట్టేయాలి, చంపేయాలి, అంతే ఆ రాజు. కానీ ఈ రాజు అలా కాదు. ఏం చేయించాడంటే ప్రతికూలమైన పరిస్థితులు జయించాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. ఈ రాజు దగ్గర క్షమాపణ ఉంది, ఈ రాజు దగ్గర తగ్గింపు ఉంది. ఇటువంటి రాజుని మనం ఆరాధించాలి. అందుకే దేవుడిని ఎప్పుడు ఎవరో చూడాల. ఆ అంతర్గ్రహంలోకి వెళ్ళి ఎస్తేరు చూడాలంటే ఏం చేసిందంటే, నా వ్యతిరేకంగా ఉండేప్పటికీ కూడా నేను నశిస్తానని ముందుకు వచ్చింది. యేసు ప్రభువారి కొరకు మన కొరకు ముందుకు వచ్చాడని. ఎందుకంటే మనల్ని ఏం చేయాలని? రాజులుగా చేయాలని. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం
మొదటి అధ్యాయము 'ప్రకటన గ్రంథం' మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 6వ వచనం నుండి. మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును. ఈ రాజు మనల్ని ఏం చేశాడండి? ఎక్కడి నుంచి విడిపించాడు? వేరే భూమి మీద రాజులైతే ఓ శత్రువు నుంచి విడిపిస్తారు, కానీ ఈ రాజు ఎక్కడి నుంచి విడిపించాడంటే పాపం నుండి విడిపించాడు. కింద చదవండి ఇంకాని. ఆయన మనల్ని తన తండ్రికి దేవునికి ఒక రాజ్యంగా చేశాడండి. ఈ రాజ్యంలో అందరూ ఎవరంటే రాజులే, స్వతంత్రులు, రాజకుమారులు, రాజులు. చూడండి దేవుళ్ళు ఎంత సమానత్వం ఉందో. ఎవరన్నా పైకి వస్తే కొంతమంది తొక్కేస్తారు, కానీ ఈ రాజు అలా నేను రాజును, మీరు కూడా రాజు అయ్యండి. ఇది ఆయన మనసు. ఆయన అక్కడ ఏం చేశాడు చూడండి, చదవండి ఆ మాట మరలా. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన రాజ్యంలో ఉన్నాం. మనల్ని ఏం చేశాడండి? రాజులుగా చేయడం. మనం రాజులుగా చేయడానికి ప్రభు మన కొరకు క్రయం చెల్లించాడు. మరి ఈయన్ని ఆరాధించుకుంటే ఎలాగ ఉండగలని చెప్పండి? అదేనా ఆ రాజదండంతో ఎస్తేరు ఆ రాజు యొక్క ముఖాన్ని చూసింది, స్వరం వింది, ఆదరింపబడ్డది. ఇంకేం చేయబడ్డదండి? క్షేమం కలిగింది, జీవం పొందింది. మరి ఈ రాజదండం ద్వారా మనకేం కలిగిందండి చెప్పాలి? మనకు కూడా ఒకప్పుడు మనం పాపం చేసాం, పాపం వల్ల వచ్చే జీతం మరణం, శిక్షకు పాత్రులు. మనకు క్షేమం ఇచ్చాడు దేవుడు, జీవాన్ని ఇచ్చాడు. మనం దరిద్రులం, మనల్ని ఏం చేశాడండి? దరిద్రులేని మనల్ని రాజులుగా చేశాడు. ఎక్కడి నుంచి పిలిచాడంట? ఆశ్చర్యకరమైన ఏ వెలుగది? ఆశ్చర్యకరమైన వెలుగు. చీకట్లో ఉండేవాళ్ళం. మరి ఈ సమయంలో ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభుని మనం ఏం చేయాలండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.